Please like, subscribe, and press the bell icon to get all the updates. Hallelujah, 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 hallelujah. We have entered a new day, entered into Saturday. శనివారపు తొలి ఘడియలలో 2 o'clock in the morning మనందరం కూడా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మహదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. మీకందరికీ ప్రభుయేసు నామములో నా వందనాలు, దైవాశీస్సులు. ఈ ప్రార్థనా పోరాటానికి మీకందరికీ కూడా నా ఆహ్వానం. ప్రియ మిత్రులారా, ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉన్నదో ఇది అనంత ప్రాముఖ్యత కలిగినటువంటి సందేశం. నేను అనుకుంటాను నా జీవిత కాలంలో ఇంత ప్రాముఖ్యమైన మెసేజ్ నేను ఎప్పుడు ఇచ్చి ఉండలేదు అనుకుంటా. అంటే దీంతో సమానమైన ప్రాముఖ్యత కలిగిన మెసేజ్ ఫర్ ద బిలీవర్. అన్యుల కొరకైతే సువార్త అన్నిటికంటే ముఖ్యం, అది ధారాళంగా చెప్తానే ఉన్నాం మనం. బట్ వన్స్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మనకు ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నటువంటి మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము. రెండవ కొరింథీ పత్రిక మూలవాక్యముగా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ 1:10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియ మిత్రులారా, నా ఆత్మీయ బంధుజనమ, మనందరం కలిసి రాజులైన యాజక సమూహముగా మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం రండి. చిన్న మాట ప్రార్థన. దేవుని సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ మధ్య జరిగించుచున్నాను, ఈనాడే అది మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా అని మీరు సెలవిచ్చిన మాటను మేము స్వతంత్రించుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఒక నూతన క్రియ ఇది మీరు జరిగించబోతున్నారు కనుక నీకు స్తోత్రం. ఇవాళ ఒక అద్భుతమైన ఉజ్జీవం మొలకెత్తబోతోంది కనుక నీకు స్తోత్రం. నా తండ్రి, చదవబడ్డ పరిశుద్ధ నీ లేఖన భాగం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ లేఖనాన్ని మీరు మాకు విరిచి ఆశీర్వదించి అభిషేకించి పంచిపెట్టండి. మా కన్నులు తెరచి మాకు నీ సత్యాన్ని గోచరము చేయండి, ప్రత్యక్షపరచండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, నేను మళ్ళీ చెబుతున్నాను, ఇంతకుముందు చెప్పిన ప్రకారం ఇప్పుడు నేను షేర్ చేసే మెసేజ్ ఈ తరానికి, దేవుని ప్రజలకు, దేవుని సమాజానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక సందేశము, అనంత ప్రాముఖ్యత కలిగిన ఒక సందేశం. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని సత్యాన్ని మనం గ్రహించడానికి మీరు చాలా జాగ్రత్తగా మీ మనస్సు ఇక్కడ లగ్నం చేసి ఉంచాలని నేను ఆశిస్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగములో పౌలు భక్తుడు అంటాడు, 10వ వచనము,
ఆయన అంటే దేవుడు అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. అట్టి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మును తప్పించెను. మరణము నుండి దేవుడు మమ్మను తప్పించెను అని చెబుతున్నవాడు అపోస్తలుడైన పౌలు. ఈ పౌలే ఫిలిప్పీలకు రాసి ఏమన్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇదే పత్రిక. ఫిలిప్పీ నాకెందుకు, ఈ 2వ కొరింథీ పత్రికలోనే 5వ అధ్యాయంలో చెప్తాడు, మేము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించాలని మేము ఇష్టపడుచున్నాము అన్నాడు. 8వ వచనం 2వ కొరింథీ 5:8. కావున దేహమందు ఉన్నను ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే మరణించడం అన్నమాట. ఈ దేహాన్ని వదిలేసి ప్రభు దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నాము అన్నాడు. బాగుంటుంది కదా. మరి ఈ దేహాన్ని వదిలేస్తే ఏ జబ్బులు ఉండవు. జబ్బులు ఏవైనా వచ్చేది ఈ దేహానికి కానీ ఆత్మకు కాదు. ఆత్మకున్న ఒకే ఒక పాప రోగాన్ని యేసు రక్తం స్వస్థపరిచింది, తొలగించింది, బాగు చేసింది. అవర్ ఇన్నర్ మ్యాన్ స్పిరిట్ దే ఆర్ హీల్డ్ ఫర్ ఎవర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు బీపీలు, షుగర్లు, వేరే జబ్బులన్నీ కూడా ఈ దేహానికి, మట్టి దేహానికి, బలహీనమైన దేహం, మంటి ఘటం, దీనికే వస్తాయి. కనుక ఈ దేహాన్ని వదిలేసి దేవుని దగ్గర ఉండాలి, పరదేశులు దేవదూతల మధ్యలో ప్రభువుని ముఖాముఖి చూస్తూ ఉండాలి అని మిగుల ఆశపడుచున్నాము అన్నాడు. చావైతే లాభం అంటాడు. ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళాలని ఇష్టపడుచున్నామంటాడు. మళ్ళీ ప్రభు అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించాను అంటాడు. అంటే పైపైన చూస్తే పౌలు భక్తుడు తన్ను తానే ఖండించుకుంటున్నాడు. ఇది స్వయం ఖండన అని మనకు అనిపిస్తుంది, అలా కనబడుతుంది. అపరెంట్లీ పాల్ ఈజ్ కాంట్రాడిక్టింగ్ హిమ్సెల్ఫ్ అనిపిస్తుంది. చావు అంటే ఒక లాటరీ తగిలినట్టే అన్నట్టు మాట్లాడతాడు. చావు అయితే లాభము. ఎందుకు? క్రీస్తునందుండి మృతునందు మృతులు ధన్యులు. క్రీస్తునందు ఉండి మృతునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. కాబట్టి చావైతే లాభము అన్న తర్వాత మళ్ళీ అతి గొప్ప మరణము నుండి దేవుడు తప్పించడం ఏంటి? తప్పించాల్సిందా అసలు మరణం అనేది? మరణం అనేది లాభం అంటున్నావు కదా. 1 కోటి రూపాయల లాటరీ తగిలినట్టే. 1 కోటి రూపాయల లాటరీ నాకు తగలాల్సి ఉండింది, కానీ అట్టి గొప్ప లాటరీ నుంచి ప్రభువు నన్ను తప్పించారు అని చెప్తే ఎలా ఉంటుంది? 10 కోట్లు 50 కోట్లు వచ్చేది ఉండింది, కానీ దేవుడు తప్పించేశాడండి. రావాల్సిన 50 కోట్లు రాలేదు, దేవుడు తప్పించేశాడు అని అంటే అది ఇన్సేన్, అసలు ఇల్లాజికల్. చావైతే లాభం అంటాడు, దేవుడు నన్ను లాభం నుండి తప్పించాడంటాడు. ఏదో తిరకాసి. వీఆర్ మిస్సింగ్ ఎ పాయింట్ హియర్. 2 పౌలే చెప్పాడు కదా. మనం ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నామంటాడు, దేవుడు తప్పించాడంటాడు. గనుక దీంట్లోంచి ఒక థాట్ డిరైవ్ చేయాలి, డ్రా చేయాలి. దీంట్లో నుంచి మనం ఒక తలంపును సేకరించాలి. అదేంటంటే మరణము 2 రకాలు. మరణము 2 రకాలు. మనకు లాభకరమైన మరణము వేరు, మనం తప్పించుకోవలసిన మరణం వేరు.
చావైతే లాభం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుంది, ఎలాంటి మరణమైనా లాభమే అని కాదు. మనము తప్పించుకోవాల్సిన మరణం ఉంది, మనము సంతోషంగా ఎదురెళ్ళి స్వీకరించాల్సిన మరణం ఉంది. అది వేరు, ఇది వేరు. మనం తప్పించుకోవలసిన మరణం ఏదంటే దేవుడు పంపితే మరణము లాభకరము కానీ సాతాను తెచ్చి పెడితే మరణం లాభకరం కాదు. దేవుడు మనకు మరణం ఇస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు భయపెట్టాడు ఆయన. ఒక పసిపాపాయిని అమ్మ ఎత్తుకొని బుజ్జగించి ముద్దు పెట్టుకొని కౌగిట్లో కంఫర్టబుల్గా అలా పొదివి పట్టుకొని జోగొట్టి కమ్మగా నిద్రపుచ్చినట్టు అమ్మ ఒడిలో అమ్మ కౌగిట్లో పడుకొని నిద్రపోవాలంటే పాపాయి భయపడుతుందా? షీ ఎంజాయ్స్ ది హగ్ అండ్ వార్మ్త్ ఆఫ్ ఇట్స్ మదర్. ఆ కౌగిల్లోని వెచ్చదనము, ఆ మృదుత్వాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంత బ్లిస్ఫుల్గా నిద్రలోకి జారుకుంటాడు ఆ బాబు కానీ పాప కానీ. దేవుడే మనకు మరణం ఇస్తే భయం ఉండదు. యాకోబు మరణం మనం చూస్తాం. తన కుమారులకు ఆజ్ఞాపించి మంచం మీద పండుకొని కాళ్ళు ముడుచుకొని పక్కకు తిరిగి తన పితరుల యుద్ధకు చేర్చబడాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళొస్తాను బాబు అని టాటా చెప్పి వెళ్ళిపోయినట్టే పోయాడు. అబ్రహాం మరణమైనంతే, మోషే మరణమైనంతే. అందరికి అప్పగింతలు పెట్టేసి వెళ్ళొస్తాను బాబు అని చెప్పి నెబో కొండ ఎక్కాడు. కన్నాను భూమి అంతా చూశాడు, కళ్ళు మూసుకున్నాడు, దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎంత డిగ్నిఫైడ్గా భక్తులు మరణించారు. ఈనాడు విశ్వాసులందరికీ మరణ భయం పట్టుకుంది. ఐఎమ్ అఫ్రైడ్ దట్ ఐ విల్ డై. చచ్చిపోతానేమోనని భయం 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 భయం. అది భయంగా మోషే మరణించలేదు, భయంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మరణించలేదు, యోసేపు మరణించలేదు. యోసేపు కూడా మరణించకముందు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, నా ఎముకలు అప్పుడు మీరు తీసుకొని పోవాలి, ఇక్కడి నుంచి ఈ దేశంలో ఉండొద్దు, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, నా ఎముకలు కూడా మీరు తీసుకుపోవాలి అని ఆజ్ఞాపించి చనిపోయాడు. కానీ ఇప్పుడు మనకు భయం, చచ్చిపోతానేమో. ఎందుకంటే ఆది నుండి నరహంతకుడైన సాతాను మనకు అసహజమైన మరణాన్ని తెచ్చిపెట్టాలని చూస్తున్నాడు. దేవుని చిత్తానుసారము కాదు, సరైన సమయములో మరణము కాదు, అకాల మరణం. సమయానికి ముందుగానే మనం చచ్చిపోయేటటువంటి పరిస్థితి వాడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవ సంఘములు, క్రైస్తవ సమాజం అంతా కూడా స్పష్టంగా తెలుసుకొని జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఇది ప్రియులారా. దయచేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. నీవు చనిపోవలసిన కాలం ఒకటి ఉన్నది, ఆ కాలము కంటే ముందు చచ్చిపోవడం కూడా ఉంది. దీన్ని హత్య అంటారు. ఒకడు వయస్సు వచ్చి ఫుల్ రైప్ ఓల్డ్ ఏజ్లో చెట్టు మీదనే కాయ పండుగ పండిపోయి రాలిపోయినట్టు నిండు వృద్ధాప్యం వరకు హ్యాపీగా జీవించి ఏదో చిన్న జబ్బు, ఏదో రీజన్, బహానా కొరకు చెల్లిపోతే అది సహజ మరణం. అయితే అంతకన్నా ముందు ఒక 10 ఏళ్ళు ముందు, 15 ఏళ్ల ముందు వీడిని చంపాలనే ప్రయత్నం ముందే, సహజముగా చచ్చిపోకముందు మనం వాళ్ళని అసహజంగా ఏదో చేసి
సాగనంపాలనుకునే ప్రయత్నం పేరే హత్య. ఇట్ ఈస్ మర్డర్. అండ్ సేటన్ ఈజ్ అ మర్డరర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. వాడు ఎందుకు మర్డరర్ అంటే ఎవరిని కూడా సరైన టైంకు చచ్చిపోనియాలని వాడు అనుకోడు. అందరిని కూడా కాలానికి ముందే చంపుతామని. అలాగ వాడు చేస్తున్నాడు కనుకనే వాడి పేరు ఏంటంటే మరణము యొక్క బలము కలవాడు. ఇప్పుడు సబ్కాన్షియస్ మెమరీలో మనకు ఒక సంగతి తెలుసు. మనం ఇంకా అమ్మ కడుపులో తల్లి గర్భములో ఉన్నప్పుడే నియమించబడ్డ దినముల్లో ఒక్క దినమైనా జరగకముందే మన దినములన్నీ దేవుని గ్రంథములో రాయబడ్డాయి. సబ్కాన్షియస్ మెమరీలో మనకు తెలుసు, మన మెమరీలో నా మరణం ఇంకా ఇంత దూరం ఉందని మనకు తెలుస్తుంది. నా మరణం ఇంకా 20 ఏళ్ళు దూరం ఉంది, సబ్కాన్షియస్గా మనకు తెలుసు. అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు దేవుడు రాశాడుగా, అది మనకు తెలుసు. ఉజ్జాయింపుగా గెస్ చేయగలం, ఎగ్జాక్ట్గా తెలీదు కానీ కొంత టైం ఉందిలే అనేది తెలుసు. అయితే ఆ టైం కంటే ముందు 20 ఏళ్ళు ఇంకా నేను బ్రతకాల్సి ఉండగా, నేను దేవుని కొరకు సాధించాల్సిన పనులన్నీ కూడా ఆ 20 ఏళ్ళ కొరకు నేను స్కెచ్ గీసుకొనంత టైం టేబుల్ అంతా రాసుకొని ఉండగా ఇవాళే మనల్ని చంపుదామని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సో మన భయం ఏంటంటే ఓడిపోయిన మనిషిగా పైలోకానికి వెళ్ళిపోతాను, దేవుడు అప్పగించిన పనులు ముగించలేని దౌర్భాగ్య సేవకునిగా, అవిధేయ సేవకునిగా, డిసొబీడియంట్ సర్వెంట్గా దేవుని ముందుకు వెళ్తాను. దేవదూతలు ఉంటారు, అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ లార్డ్, ఐ వాజ్ ఫూలిష్, ముందే వచ్చేసాను. ఆ స్థితిలో నేను నిలబెట్టాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. గనుక దేవుడు మనకు మరణాన్ని ఇచ్చినప్పుడు మనము దాన్ని స్వాగతించాలి, వెల్కమ్ చేయాలి. సాతాను మన కాలమునకు ముందుగానే మనని చంపాలని ప్రయత్నించినప్పుడు మనం ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ కావలసిన మరణం ఒకటి ఉంది, మనము సంతోషంగా వెల్కమ్ చేయవలసిన మరణం ఒకటి ఉంది. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నేను చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని అంటాడు కదా. ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఆయన అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం. అపొస్తలుల కార్యాలు 21:13. పౌలు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదనే ఎలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము బంధించబడుటకు మాత్రమే గాక యేసునామము కొరకు చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. యేసయ్య నామం కొరకు చావడానికైనా సిద్ధమే అని చెప్పిన మనిషి అట్టి గొప్ప మరణము నుండి ప్రభు మమ్ములను తప్పించాను. అదేంటి మరి? సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా. పోవాల్సి ఉండింది. మరణం వచ్చినప్పుడు థ్యాంక్ యూ లార్డ్, మంచి అవకాశం ఇచ్చారు, ఎక్కెళ్ళిపోవాలా. కానీ దేవుడు మమ్మల్ని అట్టి గొప్ప మరణము నుండి తప్పించాను. మా జీవితంలో ఒక దశ ఉండింది, మిక్కిలి గొప్ప దుఃఖముతో మనం భారముతో కురిగిపోయాం. మేము చచ్చిపోతామనే నమ్మకం మా మటుకు మాకు కలిగింది. మేము ఇంత భారం మేము పడలేం, ఇంత బాధ భరించలేం, ఇంత వేదన మేము భరించలేము, ఇంక అయిపోయింది, చచ్చిపోతాము అని మేము కన్విన్స్ అయిపోయాం. కానీ దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు, వచ్చి మమ్మల్ని ఆ గొప్ప మరణము నుండి తప్పించాడు. అది సాతాను ప్లాన్ చేసినటువంటి మరణం, సాతాను తెచ్చిపెట్టిన మరణాపాయము. సాతాను సమయమునకు ముందు మనల్ని ఎలాగ చంపగలడు?
దేవుని చిత్తములోనే ఉంది కదా. నా కాలగతులు నీ వశం ముందున్నవి కదా. సామెతల గ్రంథం 31 కీర్తనల గ్రంథం 31వ కీర్తన 15వ వచనం చూడండి. 31:15. నా కాలగతులు నీ వశమందున్నవి, నీ వశమందున్నవి. నా కాలము నా గతులు నీ వశములో ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, ఒకని మరణ దినం ఎవనికి వశము కాదన్నాడు. ప్రసంగి 8:8. గాలి విసురుతుంది, మనం చేతులతో పట్టుకుంటే ఆగండి ఆగండి అంటే గాలి ఆగుద్దా? ఆగుతుందా? ఆగదు. గాలి విసురుతుంది, పట్టుకుంటే ఆగదు. గాలి విసరకుండా చేయడం పెట్టినా పట్టుకున్నా అది ఆగదు. అట్లాగే మరణము కూడా నీవు ఆపలేవు. ఒకని మరణ దినం ఎవనికి నీ వశము కాదు. కానీ మరి మరణ దినం ఎవరికి వశం కాదు అంటే దేవుడు నిర్ణయించిన రోజే ఎవడైనా చచ్చిపోవాలి. మరి కాలానికి ముందుగా చచ్చిపోవడం ఏంటి? ఇక్కడే ఒక తిరకాసి ఏంటంటే, మరణము యొక్క బలము కలిగిన వాడు సాతాను. వాడు మనుషులను ఆది నుండి నరహంతకుడై ఉండి ప్రతి మనిషి తన కాలం కంటే ముందే చచ్చిపోవాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ప్రయత్నాలు చేసేటప్పుడు దేవుని నిర్ణయము కదా, మనం ఎట్లా చచ్చిపోతాం? ఆ నిర్ణయం చేసిన రోజు కంటే ముందంటే మనం చచ్చిపోయేటట్టు మనమే కోఆపరేట్ చేసేటట్టు వాడు రంగము సిద్ధం చేస్తాడు. సకల జనులు వినండి, జ్ఞాపకం పెట్టుకోండి, గ్రహించండి, గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు. వాడు ఎంత తెలివిగల బద్మాష్ వాడు. ఈవిల్ జీనియస్ అంటారు వాడిని, ఈవిల్ జీనియస్. ఎటువంటి ఈవిల్ జీనియస్ అంటే, ఒకరిని చంపాలంటే వాడు రంగం అంతా సిద్ధం చేసుకుంటూ వస్తాడు. దాని దేవుడు కూడా కాదని లేడు. వీని ఇంకా 2020 కాదు 2030లో 40లో వీని చంపాలనుకున్నాను నేను, దేవుడు. కానీ ఇప్పుడు 2020లో వీడు చచ్చిపోక తప్పదు. ఐ హ్యావ్ టు అలవ్ హిజ్ డెత్ అని దేవుడు కూడా కోఆపరేట్ చేయాలి. ఆ విధంగా వాడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, జీవము మరణము నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ది టంగ్. వాడు ఏం చేస్తాడంటే, మనని చంపాలనుకుంటే మొట్టమొదటి విషయం, మన లోపల చాలా వైరాగ్యం అనేది మనలో బాగా పుట్టించి లోకం మీద ఆశ లేకుండా చేసినట్టు వాడే చేసి, ఈ లోకం శాశ్వతం బ్రదరు, మనం ఎంతసేపు ఉంటాము, నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ ఎప్పుడు పోయినా నాకు ఇష్టమే, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని నీ డెత్ గురించి నీవే కొన్ని వందల సార్లు మాట్లాడేటట్టు చేస్తాడు. పెద్దలు మన భారతదేశంలో అశుభం పలుకొద్దురా అని చెప్తారు. ఎందుకు? తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళకి ఇంకో పని ఉండదు, ఉద్యోగం ఉండదు, ఇదే ఉద్యోగం. నువ్వేం మాట్లాడినా తథాస్తు 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 అంటుంటారు. ఇది జోక్ కాదు. ఆ తథాస్తు దేవుని పేరే యేసయ్య. ఆమేన్ అనువాడు అంటే తథాస్తు అనువాడు. ఊరికే నెగిటివ్ మాట్లాడతారు కొంతమంది. పిల్లల్ని ఆడుకున్న పిల్లల్ని పిలవాలంటే, పొర ఎక్కడ చచ్చావురా, సావడం. ఎవరికైనా జరగకూడదు జరిగిందనుకో, బస్సు మిస్ అయింది, ఏదన్నా చచ్చావురా, ఏదైనా చచ్చావు, ఎప్పుడు సాగు గురించి మాట్లాడా. కొడుకు వచ్చి ఏదో అడుగుతున్నాడు, బలపం కావాలి, పలక కావాలి, చాక్లెట్ కావాలి, ఏదో కావాలి, ఏదో తొందరగా చెప్పిసావురా, ఏంటి నసుగుతున్నావు, సరిగా చెప్పిసావు, ఎక్కడ చచ్చావురా, తొందరగా వంట చేసి చావే అని భర్త భార్యను కోపడతాడు.
అన్నీ నెగిటివ్ 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 నెగిటివ్. ఎందుకు తెలుసా? నీ నాలుకతో నువ్వు పలికే దానిని సృష్టికర్త అయిన నీ తండ్రి గౌరవిస్తాడు. కలుగునుగాక అని ఆయన పలికితాన్ని కలిగినాయి. ఆయన పిల్లలమే మనం కూడా పలికేది జరగాలని దేవుడు నియమము శాసనము విధించి పెట్టాడు. కాబట్టి నీ డెత్ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడడానికి వాడిని ప్రేరేపిస్తాడు. ఈ లోకంలో ఏముందిలేండి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే మంచిదని ఊరికే నువ్వు పలుకుతావు చూడు, అది భక్తి అనుకోకు. యు ఆర్ ప్లేయింగ్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ ద డెవిల్. యు ఆర్ ప్లేయింగ్ ఇన్ టు హిజ్ ప్లాన్. వాడు చేసిన కుట్రలోనికి నువ్వు వెళుతున్నావు. యోబు అంటాడు, నేను ఏది జరుగునని భయపడి తిను అదే నా మీదికి వచ్చా. ఎప్పుడో మనం భక్తిలో ఉన్నప్పుడు, భక్తిలో బాగా మనం ముదిరిపోయినప్పుడు, భక్తి పారవశ్యం అంటారు, భక్తి పారవశ్యం మనకు వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ మనం చావును గురించి మాట్లాడతాం. నేనైతే చచ్చిపోవాలంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు పిలిస్తే ఎప్పుడైనా పోవాలని అంటే ఇవన్నీ రాసి పెట్టుకొని దేవుని ముందుకు పోతాడు వీడు. నీ నాలుక ఏది పలికితే దాని ప్రకారంగా నేను చేస్తాను. నువ్వు చెప్పావు కదా, మరి వీడు 10,000 సార్లు నేను చచ్చిపోతానని మాట్లాడాడు. నీ వచనం యథార్థమైన సత్యమా కాదా? యెహోవా తండ్రి చెప్పు. జీవమైన మరణమైన మానవుని నాలుక వశములో, భక్తుని నాలుక వశంలో ఉంది. ఇప్పుడు 10,000 సార్లు నేను చేస్తాను అన్నాడు. విల్ యూ ఆనర్ యువర్ వర్డ్ ఆర్ నాట్? इसको मार डालो. At least I will kill him. You don't come in my way. అలాగా మనం నాలుకతో చావును గురించి పలికించి దేవుని వాక్యమునే చూపించి, దేవునికే చూపించి, మనుషులు ఏది పలికితే జరిగిస్తాను, వాళ్ళు ఏది పలికినా అది నెరవేరుస్తాను అన్నావు కదా. వీడు నేను చచ్చిపోతాను అన్నాడు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ యువర్ వర్డ్, ఆనర్ యువర్ వర్డ్ అండ్ కిల్ దిస్ ఫెలో. సెకండ్ థింగ్, వాడు మరణము యొక్క బలము కలిగిన వాడు. మరణము అని తెచ్చిపెట్టే శక్తి గలవాడు. ఎట్లాగంటే పాపము చేయించుట వలన, మనని పాపము చేయించుట వలన వాడు ఏం చేస్తాడు? మరణానికి నడిపిస్తాడు. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. మనం మనుషులము, మన దేహంలో పాప మరణాల నియమం ఉన్నది. కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తెలియకను తెలుసు అజ్ఞాన కృతములను, బుద్ధిహీనమైన కార్యాలు మనం చేస్తాం. మనలో ప్రతివాడును తాను దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందున్నట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. అంటే భక్తులమైన మనం, విశ్వాసులమైన మనం చేసే పనుల్లో మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. ప్రార్థనలు, ఉపవాసాలు, సువార్త ప్రకటన, పేదలకు అన్నదానాలు, రోగుల కొరకు చికిత్స, వైద్యం, ఎన్నో మంచి పనులు మనం చేస్తున్నాం. మంచివి ఉన్నాయి, ఒకటో అరవ చెడ్డది కూడా ఉంది. చెడ్డది అనేది ఏ రవ్వంతైనా లేకుండా ఎప్పుడు మంచిది మాత్రమే చేస్తున్న విశ్వాసి ఎవడు లేడని బైబిల్ చెబుతుంది. కాబట్టి ముందు నేను చచ్చిపోతాను ఊరిక నీ మనసులో బ్రెయిన్ వాష్ చేసి నీ మాటలతో పలికిపించి దేవుడు తప్పకుండా అది ఆనర్ చేసేటట్టుగా దేవుడి ముందు అర్జీ పెట్టుకొని ఇంకో పని చేస్తాడు. నీవు అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న తప్పు, చిన్నదో పెద్దదో,
చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞలను అతిక్రమింపజేస్తాడు. ఒకవైపు ఏమో నువ్వు చచ్చిపోతాననే మాట దేవుణ్ణే బైండ్ చేస్తుంది. ఇంకొక వైపు దేవుడు దిగివచ్చి నిన్ను హెచ్చరిక చేయాలంటే వీలు లేకుండా నీ ద్వారా కొన్ని శరీర కార్యాలు చేయించి ఉంటాడు వాడు. కాబట్టి ఎవడైతే పాపము చేస్తున్నాడో, దేవుడు నీతి గల దేవుడు, న్యాయవంతుడు, మహారోషము కలిగిన వాడు, పరిశుద్ధుడు కనుక ఈ అసహ్యమైన పాపకార్యం చేస్తున్న వాడిని చంపేద్దాం అనుకొని వచ్చేస్తాం. ఆ లోపల నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఉంటే తప్ప కత్తి పడిందే నీ మీద. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలును జయించాలనుకుంటే బిలాము ప్రవక్త చెప్పాడు, నువ్వు వాళ్ళని ఏమి చెయ్యలేవు, వాళ్ళ పక్షంగా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు యుద్ధం చేయడానికి. ఒరే పిచ్చోడు, నీ దగ్గర 10 లక్షల జనాంగం సైనికులు ఉండొచ్చు, ఇశ్రాయేలులు 10 మందే ఉండొచ్చు. మోయాబు సైన్యము సేనలు 10 లక్షల మంది ఉండొచ్చు, ఇశ్రాయేలులు ఓన్లీ 10 ఉండొచ్చు. ఈ 10 soldiers will conquer and overcome your 10 lakhs of army. అది ఎలాగా? అంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. వాళ్ళకి దేవుడు తోడై ఉన్నంత కాలం నువ్వేం చేయలేవు. ప్రపంచంలో సేనలన్నీ వచ్చినా ఏం చేయలేవు. మరి ఏం చేయాలా? వాళ్ళని ఓడించాలంటే దేవుడు వాళ్ళని వదిలేసేటట్టు చేయాలి. దేవుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేయాలంటే వాళ్ళతో పాపం చేయించాలి విస్తారంగా. వీడు వేసే బాణాలు, ఈటలు, వీడు యూజ్ చేసే విల్లంబులు ఏమి పనికి రావడం లేదు. అప్పుడు ఒక బ్రహ్మాస్త్రం వదిలాడు. ఏంటంటే వ్యభిచార పాపములోనికి ఆ సైనికులను పడవేసేటట్టు పన్నాగం పన్నాడు. అందమైన స్త్రీలను అలంకరించి చక్కగా పంపించేసరికి దేవుడు గొప్ప రిలాక్సేషన్ ఇచ్చాడు. మనం చాలా అలసిపోయాం, చాలా ఏళ్ళుగా యుద్ధాలు, యుద్ధ రంగంలో మనం పోరాడుతున్నాం కదా. దేవుడిని మన ఇంత దయామయుడండి. మనం అడుగుదానికంటే ఊహించు దానికంటే ఎక్కువగా దేవుడు మనకు ఇంత గొప్ప పాపం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. కృపామయుడు, కృపగల దేవుడు కదా, కృపామయుడు. చెయ్యండిరా పాపం చేయని పర్లేదు, నేను ఉన్నా కదా. వడ్డించేవాడు మనోడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. దేవుడే కృపనిస్తాను, క్షమిస్తానన్నప్పుడు ఏ పాపం చేసినా పర్వాలేదు అనుకొని వీళ్ళు పాపానికి తెగబడ్డారు. కానీ సాతాను యొక్క ఉచ్చు లోపలికి వెళ్ళిపోతున్నామని వీళ్ళు గ్రహించలేదు. అది సాతాను యొక్క తంత్రము. పౌలు అంటాడు 2 కొరింథీ 2:11 సాతాను యొక్క తంత్రములను మనం ఎరుగని వారము. మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. మోయాబు రాజైన బాలాకు బిలాము నేర్పించిన తంత్రమును ఉపయోగించి ఇశ్రాయేలును దెబ్బకొట్టాడు. యాక్చువల్గా వాళ్ళు చచ్చిపోవాల్సిన ఏజ్ కాదు అది. కానీ యవనస్తులు పాపము చేసి దేవుని దృష్టికి కోపానికి గురై దేవుని చేతనే చంపబడ్డాడు. అసలు ప్రొటెక్ట్ చేద్దామని వచ్చిన దేవుడే వాళ్ళని చంపాల్సి వచ్చింది. అంటే డెవిల్ కెన్ ప్లాన్ యువర్ డెత్ బిఫోర్ యువర్ టైం. అర్థమైందా? ఇంతసేపు చెప్పిన దాన్ని అర్థం ఏంటంటే, దాని సందేశం సారాంశం ఏంటంటే, నీవు కాలానికి ముందే చచ్చిపోయేటట్టు కొన్ని పరిస్థితులను సాతాను సృష్టిస్తాడు. సృష్టించి దేవుడు కూడా బైండ్ అయి ఉండేటట్టు కొన్ని వాక్యాలు చూపిస్తాడు. ఇప్పుడు మాంత్రికులు, సేవకులను ప్రాణాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది పాస్టర్లను మంత్రాలు చేసి చంపారు, చెప్పి చంపారు. ఫలానా పాస్టర్ మీద నేను మంత్రాలు చేస్తున్నాను, మీరు ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి, మీరు ఏం ప్రార్థనలు చేస్తారో, తపస్సులు చేస్తారో మీరు చేసుకోండి, మీకు ఎంత దమ్ముందో మీరు చేసుకోండి, మా దమ్ము ఏంటో మేము చూపిస్తాం. ఈ రోజు 80వ రోజుకు వాడు చచ్చిపోతాడు,
లెక్కేసుకోండి అని చెప్పి చూసి మంత్రాలు చేశారు. కరెక్ట్గా 79th డే 80th డే వాడు చచ్చిపోయాడు. ఆ పాస్టర్ గారు చచ్చిపోయాడు. ఎలా జరుగుతుంది ఇది అంటే వాడు వాక్యమునే ఆధారముగా చేసుకొని దేవుడు కూడా సాతాను యొక్క ప్లాన్ని ఆనర్ చేసేటట్లు వాడు వ్యవహారం చేస్తాడు. ఒక పరిస్థితిని వాడు ప్లాన్ చేసి స్కెచ్ గీసి సృష్టిస్తాడు. వాడు నేను చచ్చిపోతాను 10,000 సార్లు అన్నాడు కనుక వాడు చావాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతం మరణము కనుక వీడు చాలాసార్లు ఆజ్ఞను అతిక్రమించాడు కనుక వీడిని చంపాలి. ఇలా చేసినప్పుడు దేవుడు ఏ న్యాయమును బట్టి ఆ మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసినప్పుడు కత్తి లేపినాడు. పాపం చేస్తూ ప్రభు బల తీసుకుంటున్న వీరి మీద దేవుడే కత్తి లేపాల్సి వస్తుంది. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు రాసిన మరణదినం కాదు, దానికంటే ముందు బిఫోర్ డ్యూ టైం. ఎన్నో కారణాలను బట్టి ముందుగానే నిన్ను చంపాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలును కూడా వాడు చంపాలని ప్రయత్నం చేశాడు. సాతాను తీసుకొచ్చిన మరణం అది సహజ మరణం కాదు. సహజ మరణం అయితే పౌలు ఎందుకు పారిపోతాడు, ఎందుకు తప్పించుకుంటాడు? నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు దేవుడు రాసిన దినం నా జన్మదినం రాశాడు, నా బాప్తిస్మ దినం, నా వివాహ దినం, నా మరణ దినం అన్ని రాసి పెట్టాడు. ఆ దినం ప్రకారం నేను చచ్చిపోతున్నా అనుకుంటే పౌలు దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేయడు. కానీ పౌలును ఆ టైం రాకముందే చంపాలని సాతాను ప్రయత్నం చేశాడు కనుక అటు గొప్ప మరణము నుండి నన్ను దేవుడు విడిపించను. ఇవాళ నేను చెప్తున్నాను, అందరూ వింటున్నారు. నేను చెప్తున్నాను, ఎంతో మంది పాస్టర్లను మంత్రాలు చేసి చంపినటువంటి ఈ మాంత్రికుడు ఇవాళ రంజీ తోఫీర్ గారిని చంపాలని ప్లాన్ స్కెచ్ గీసుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ లైవ్ ద్వారా నేను మీ అందరి ముందుకు వచ్చా. ఎందుకంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. నేనైతే చచ్చిపోదలుచుకోలేదు, చాలాసార్లు చెప్పా. నేను కొన్నిసార్లు భక్తుడిలాగా నేను మాట్లాడుతుంటే 2 ఫేసెస్ చూస్తుంటాను. నేను దేవుడు ఏ క్షణాన పిలిచినా వెళ్ళిపోవడానికి రెడీ. మరణం అంటే భయం లేదు. ఐఎమ్ విల్లింగ్ టు డై అండ్ గో అండ్ బీ విత్ ద లార్డ్. ఐ వాంట్ టు బీ absent ఫ్రమ్ ద బాడీ. ఐ వాంట్ టు బీ ప్రెజెంట్ విత్ ద లార్డ్ అని వైరాగ్యముతో భక్తితో కూడా నేను మాట్లాడుతుంటే 2 ఫేసులు కనిపిస్తాయి నాకు. ఒకటేమో సాతాను ఫేస్, వాడు చాలా పరమానందంగా వంకర చూపులు చూసి వాడిని చూసి నవ్వుతుంటాడు. దొరికేవరా, మాకు దొరికేవరా. దేవుని ముఖాన్ని చూస్తాను, దేవుడు నన్ను జాలిగా చూస్తుంటాడు. రే ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతాం? అలా మాట్లాడేవంటే నువ్వు నా కొడుకు కనుక నేను నీ స్టేట్మెంట్ను గౌరవించాల్సి వస్తుంది. జీవాధిపతినైన నా సంకల్పం కాకుండా మరణం యొక్క బలము కలిగిన అపవాది సంకల్పమే నెరవేరుతుంది. ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడతాం? మనం ఇప్పుడు నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడాలి. ఆ మరణము నుండి దేవుడు నన్ను తప్పించాడు అన్నాడు పౌలు భక్తుడు. అలాగే పాత నిబంధన భక్తుడు దావీదు యొక్క స్టేట్మెంట్ మనం చూద్దాం దయచేసి. 118వ కీర్తన 17వ వచనం, సామ్ నంబర్ 118 17th verse. నేను చావను చెప్పండి. సజీవుడున్నాయి. నేను చావను. అందరు చెప్పండి, నేను చావను.
నేను చావను, సజీవుడనాయి దేవుని ఆశ్చర్య కార్యాలు అన్య జనాంగములకు వివరిస్తాను. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడట నన్ను మరణానికి అప్పగించలేదు. 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించండు కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను నేను చావను అనేది అకాల మరణమును గూర్చిన మాట. అకాల మరణము నేను పొందను. కానీ నేను అసలే చచ్చిపోను అని అన్నాడా? మరి అసలే చచ్చిపోను కాదు, దేవుని సమయములో తప్పకుండా చనిపోవడానికి దావీదు కూడా సిద్ధంగానే ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. అయితే మరి దేవుని సంకల్ప ప్రకారము చేయవలసిన సేవ చేయకుండానే ప్రాణం పోతే అది మనకు విజయము కాదు, ధన్యత కాదు, అది మనకు అవమానము, మనకు నష్టము, నిత్య బహుమానాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, డెత్ ఈజ్ ఆఫ్ 2 kinds. వన్ కైండ్ ఆఫ్ డెత్ ఈజ్ వెల్కమ్. దేవుడు నిర్ణయించిన మరణ దినం. అంతకన్నా ముందు మనం దేవుడు అప్పగించిన పనులన్నీ చేసి ముగించేటటువంటి రాజఠీవితో దేవుని ముందుకు పోయే రాజమార్గము వంటి ఒక మరణం. కానీ అట్లా కాదు. దేవుడు అప్పగించిన పనులు చేయకుండా, ముగించకుండా, అసంపూర్ణంగా వదిలేసి బుద్ధిహీనంగా నేను మాట్లాడిన మాటలను బట్టి దేవుణ్ణి తీసుకొచ్చి మనల్ని చంపాల్సిన పరిస్థితి సాతాను కల్పించి, సాతాను యొక్క కుతంత్రము, కుట్ర లోపలికి మనం వెళ్ళిపోయి ఇంకో 30 ఏళ్ళు బ్రతికేది ఉంటే కూడా ఇవాళ చచ్చిపోయే పరిస్థితి మనమే తెచ్చుకున్నాం. పైకి పోయిన తర్వాత, ఏనా బాబు వచ్చేసావా, నేను అప్పగించిన పని చేసావా అంటే, లేదు ప్రభా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, మరి ముందే చచ్చిపోయాను కదా అంటే ఎందుకు చచ్చిపోయావు అసలు? నీ సంభాషణలు అన్ని రాసిపెట్టి రికార్డు చేయబడి ఉన్నాయి. వై యూ స్పోక్ అబౌట్ డెత్ సో మెనీ టైమ్స్? నువ్వు అన్నావు కనుక నేను నెరవేర్చాల్సి వచ్చింది. నేను కాపాడాలనుకుంటే వాడు నీ చేత కొన్ని తప్పులు చేయించాడు కాబట్టి చంపాల్సి వచ్చింది. నీ కాలానికి ముందుగా నువ్వు చచ్చిపోయావు. ఉంటే ఉండు మహిమ గార్డెన్లో. ప్యారడైజ్ అంటే ది గార్డెన్ అని, మహిమ ఉద్యానవనము ప్యారడైజ్. ఉంటే ఉండు, అంతేగాని బహుమానం అయితే నీకు లేదు. నువ్వు నా సంకల్పము చొప్పున నీ ప్రజలకు నువ్వు సేవ చేయాల్సింది చేయకుండా ముందు చేసావు కాబట్టి నీకు బహుమానము లేదు అంటాడు. కనుక ఇప్పుడు ఇవాళ నన్ను కూడా చంపాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నేను, నాతో ఉన్నటువంటి నా సహకారులు, నాకెవరి దగ్గరుండి మందులు అందించి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, భోజనం పెట్టి ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళ మీద అటాక్. ముందు మూగ వేదన, అయ్యో ఏదో వేదన, ఏదో బాధ, ఏదో బాధ, ఏదో బాధ, ఏదో నష్టం జరిగిపోతుంది, నేను చచ్చిపోతే బాగుండు, దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడే నన్ను వదిలేశాడు, ఇంకా ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే తీవ్రమైనటువంటి డిప్రెషన్ that will cause death in a believer's life. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి దయచేసి. 2వ కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం, సహోదరులారా, 2వ కొరింథీ 1:8, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండున్నట్లు
శక్తికి మించిన అత్యధికమైన భారముతో కృంగిపోతుంది. ఈ డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్ అనేది నాకు వచ్చింది, నాకు సహకరిస్తున్న బిడ్డలకు వచ్చింది. నేను ఒక లెక్క కాదు, అపొస్తలుడైన పౌలుకు వచ్చింది. ఈ డిప్రెషన్ రావడానికి సాతాను ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. చార్ల్స్ ప్యాక్ అనే ఒక గొప్ప భక్తుడు ఆయన బుక్ రాశాడు, ద పర్సనల్ హెల్ కాల్డ్ హైపోగ్లైసీమియా అని. ద పర్సనల్ హెల్ కాల్డ్ హైపోగ్లైసీమియా. హైపో అంటే లెస్ దాన్ ద స్టిపులేటెడ్ లెవెల్స్, లెస్ దాన్ ద రిక్వైర్డ్ లెవెల్స్ ఆఫ్ షుగర్. గ్లైసీమియా ఆ గ్లూకోజ్ అనే దాంట్లోంచి వచ్చినటువంటి మాట. గ్లూకోజ్ అంటే షుగర్ యొక్క ఇంకొక టెక్నికల్ నేమ్ గ్లూకోజ్ అంటే. హైపో అంటే లెస్ దాన్ ది నార్మల్ లెవెల్. హైపర్ అంటే హై, మోర్ దాన్ వాట్ రిక్వైర్డ్ అని. హైపోగ్లైసీమియా ఏంటంటే బ్లడ్లో షుగర్ లెవెల్ ఉండవలసిన దానికంటే చాలా డౌన్కి వెళ్ళిపోతారు. అయితే హై బ్లడ్ షుగర్ కంటే ఇది చాలా డేంజరస్. హైపోగ్లైసీమియాను వస్తే షుగర్ లెవెల్ ఉన్నదానికంటే, ఉండవలసిన దానికంటే చాలా డీప్గా లోపలికి వెళ్ళిపోతే, కిందికి తగ్గిపోతే ఇక నువ్వు కూర్చొని ఆలోచించుకుంటా ఉంటాడు, నా జీవితంలో అసలు జయం అనేదే లేదు, అనుకున్నది ఒక్కటి సాధించలేదు, అన్ని రంగాల్లో విఫలమైపోయాను, ఇంకెందుకు నా బ్రతుకు, చచ్చిపోతే మంచిది కదా, సూసైడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. డిప్రెషన్ అనేది ఎప్పుడు నీకు రానియకూడదు. కొరహు కుమారుడు అందుకే అంటారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? కృంగి ఉండొద్దు. నువ్వు ఉల్లాస వస్త్రం ధరించుకో, దిగ్గును లేచి నిలబడు, దేవుని దగ్గర సంతోష వస్త్రం, స్తుతి వస్త్రం అడుక్కొని కప్పుకో. డిప్రెషన్లో ఉండొద్దు నువ్వు. ఆ డిప్రెషన్ అత్యధికమైన భారము వలన కృంగిపోతుంది. లోకంలో ఉన్న నెగటివ్ టాక్, మన మీద లోకం చేసే నిందలు, నిందా ప్రచారాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ అలసట, జీవిత పోరాటంలో అలసిపోవడం, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడం, చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? షుగర్ లెవెల్ డౌన్ అయినప్పుడు, డిప్రెషన్ వస్తే పోయి హ్యాంగ్ చేసుకోవద్దు, మటన్ బిర్యానీ తినాలి. ఎప్పుడైతే నీకు బ్రతుకు మీదనే విరక్తి వచ్చిందనుకో, మంచిగా ప్లేట్ మటన్ బిర్యానీ కొట్టేసి మంచిగా తిని పండుకో, నిద్రపో. గంట తర్వాత మేలుకొని తొడగొట్టి, నా అంత మునగాడలేడు ఎవడరా వాడు, సువార్త విరోధి, తోలు తీస్తాను రై, ఏసు నామంలో నేను వస్తున్నాను. అరే 1 hour ముందు నువ్వంతా డిప్రెషన్లో ఉన్నావు, నేను చచ్చిపోతా అన్నావు, ఏంటి ఇప్పుడంతా మారిపోయింది వ్యవహారం అంటే? ఏమో, నిద్రపోయి లేవగానే దేవుడు అద్భుత కార్యం చేశాడు. బాబు, దేవుడు అద్భుత కార్యం చేశాడు, కానీ అక్కడ దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఆ మటన్ బిర్యానీని వాడుకున్నాడు. వెన్ యు ఆర్ హ్యావింగ్ మెంటల్ డిప్రెషన్, ఒకటి ఏంటంటే మంచి నీకు ఇష్టమైన ఫుడ్ మంచిగా తినేసి 1 గంట సేపు పడుకొని లేచేసరికి షుగర్ లెవెల్స్ అన్నీ మళ్ళీ సరిగ్గా ప్రాపర్ లెవెల్కి వచ్చేస్తాయి. ఏం బ్రదర్, ఏంటి ఎవరైనా మీటింగ్ అయినా ప్లాన్ చేస్తే బాగుండు, కరపత్రం రాద్దాం, ప్రింట్ చేద్దాం, బుక్స్ ఎంతవరకు వచ్చింది, ఏం కంట్రిబ్యూట్ చేయాలా, కమాన్ లెట్ us గో ప్రీచ్ ద గాస్పెల్ అంటుంటారు. ఇంతకుముందు పడుకోకముందే సూసైడ్ చేసుకుంటానన్నావు కదా, ఇప్పుడు సువార్త కుటుంబం అంటావేంటి అంటే? పడుకునేసరికి దేవుని అద్భుత కార్యం జరిగిందండి. బిర్యానీ అద్భుత కార్యం. అది అసలు సంగతి ఏంటంటే, దేవుడు సృష్టికర్త గనుక
ఒక మనిషిలో షుగర్ లెవెల్స్ డౌన్ అయితే డిప్రెషన్లోకి వస్తారని తెలుసు కనుకనే ఏలియా ప్రవక్త కొరకు రొట్టెలు మంచిగా ఫ్రై మాంసం తీసుకొచ్చి పెట్టారు. కాకోలములు తెచ్చిచ్చారు, దేవదూతలు కూడా తెచ్చిచ్చారు. బదరీ వృక్షం కింద కూర్చుండి ఇంత మటుకు సాలును, నేను చచ్చిపోతానంటే సరే చచ్చిపోతాడు, తర్వాత ముందైతే రొట్టెలు తిను, లేచి భోజనము చేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ లేపాడు, మళ్ళా భోజనం పెట్టాడు. లేచి ఆ భోజనపు బలము చేత రాత్రింబగళ్ళు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఆగకుండా రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు. దేవునితో మాట్లాడాడు. దేవుడు ఆయనకు పన్నప్పగించాడు. ఆ తర్వాత ఇద్దరు రాజులను అభిషేకించి, ఒక ప్రవక్తను అభిషేకించి, ఎన్నో కార్యాలు జరిగించి అగ్నిరథం అగ్నిగుర్రములు మీద పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ రోజుకి ఆయన చచ్చిపోనే లేదు. అయితే చెట్టు కింద ఉన్నప్పుడు బదరీ వృక్షం కింద దేవుడు ఆయనకు మంచి భోజనం పెట్టి పడుకోబెట్టి మళ్ళీ భోజనం పెట్టిన, ఎందుకంటే యాక్చువల్గా షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. ఇప్పుడు ఆయనకు కావలసింది హీలింగ్ గిఫ్ట్, హీలింగ్ వర్చు, హీలింగ్ మినిస్ట్రీ కాదు. కడుపు నిండా భోజనం చేసి పడుకొని లేస్తే నీ కథే మారిపోతుంది, నీ స్వభావము, నీ మూడే మారిపోతుంది. సైతాన్ అలా చేస్తాడన్నమాట. మన షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యేటట్టు చేసి డిప్రెషన్లోకి తీసుకుపోతాడు. ఒక మాట చెబుతున్నాను, మీకు ఎవరికన్నా మెంటల్ డిప్రెషన్ ఉండొచ్చు. నాకే కాదు, నాకు సహకరిస్తున్న బిడ్డలకు మాత్రమే కాదు. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో ఇది వదులుతున్నా, ఈ ప్రసంగం విన్న వాళ్ళలో నేను చెబుతున్నా 100కి 90% దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ద టెస్టిమనీ. పాస్టర్, you spoke about our story, you shared my life story, it's my story, not anyone else's story. నా కథ చెప్పావు నువ్వు, నాకు అలాగే అనిపిస్తుంది, నేను చచ్చిపోవాలి. ఆ డిప్రెషన్ అనేది వచ్చినప్పుడు బిలీవర్కు డిప్రెషన్ రావాలంటే షుగర్ లెవెల్స్ డౌన్ కావడమే కాదు, మన జీవితంలో వాక్యం అనేది లేకుండా చేస్తాడు, ప్రార్థనకు దూరం చేస్తాడు. ప్రార్థనకు దూరం చేసి, వాక్యానికి దూరం చేసి చాలా మంది విశ్వాసులను డిప్రెషన్లోకి తోసేశాడు సైతాను. నేను చెప్తున్నా, ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ క్రిస్టియన్స్, ఇఫ్ యూ ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే, యు ఆర్ ఎ విక్టిమ్, నాట్ ఎ కల్ప్రిట్. టేక్ కరేజ్. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు అంటే సాతాను దాడికి గురై గాయపడిన సైనికుడివి నీవు. కానీ నీవు ఒక దుర్మార్గుడివి కాదు, దుర్మార్గురాలివి కాదు, అవిధేయురాలివి కాదు. ఐ నో యు ట్రై టు ప్రే మెనీ టైమ్స్. ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన చేయకపోవడం విశ్వాసికి మహాపాపం అనే ప్రసంగాలు విని నువ్వు మోకరించావు, ఉపవాస దినం ప్రతిష్ఠించుకున్నావు, ప్రార్థన చేయాలనుకున్నావు, కానీ నీ వల్ల కాలేదు. ప్రార్థనలో మోకరించావు, గంట ట్రై చేసావు, 2 గంటలు ట్రై చేసావు, రోజంతా ట్రై చేసావు, ఆకాశం ఇత్తడిలాగా మారిపోయింది. నువ్వు ప్రార్థన చేయలేకపోయావు, నువ్వు ట్రై చేసావు, చేయలేకపోయావు. సెకండ్ డే ట్రై చేసావు, 3వ రోజు ట్రై చేసావు, 4వ రోజు ట్రై చేసావు, తర్వాత ఏంటిలే ట్రై చేయడం. ఎంత ట్రై చేసిన ప్రార్థన రావడం లేదు కదా. బైబిల్ చదవలేకపోతున్నావు, చదివితే ఏం అర్థం కావడం లేదు, బుర్రకి ఎక్కడం లేదు, గుర్తుండడం లేదు, జ్ఞాపకం ఉండటం లేదు. బైబిల్ చదివితే నాకేం అర్థం కాక, దేవుడు నాతో బైబిల్ పుటల నుంచి మాట్లాడక, నేను మోకరిస్తే ప్రార్థన కాన్సన్ట్రేషన్ కుదరక, ఎందుకు ఇలాగున్నా నేను? దేవుడే నన్ను అసహించుకొని వదిలేశాడేమో,
దేవునికి నేను ఇష్టం లేదేమో. ఒకవైపు ఏమో షుగర్ లెవెల్ డౌన్, ఇక్కడేమో దేవుని సన్నిధి డౌన్, టోటల్ డిప్రెషన్, ఇంకా కృంగిపోయినటువంటి డిప్రెషన్ ఉన్నటువంటి పరిస్థితి సాతాను తీసుకొస్తాడు. ఎవరు కూడా కృంగిపోవద్దు. దినకరణ్ గారి పాటలాగా సోలిపోవలదు అని పాట రాసుకున్నాడు, పాట పాడేవాడు. సోలిపోవలదు, నువ్వు లేచి ధైర్యం తెచ్చుకో. ఇక్కడ నా మీద, నాకున్న సహకారుల మీద మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్న వాళ్ళందరిలో చాలా 190 మంది మీద ఈ దాడి జరిగింది. ఈరోజు రాత్రి మనం మేల్కొని ఈ ప్రసంగం చేసుకుంటున్నాము, కానీ ఇదివరకే మనలో కొన్ని లక్షల మంది జీవితాల్లో సాతాను చాలా డ్యామేజ్ చేశాడు. మన ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయినాయి, మన మినిస్ట్రీ డ్యామేజ్ అయింది, మన ఫైనాన్సెస్ డ్యామేజ్ అయిపోయినాయి, మన ఆత్మీయ జీవితం అభిషేకము డ్యామేజ్ అయిపోయింది. మన ప్రాణము వెళ్ళిపోవడానికి సిద్ధమై మన ప్రాణాన్ని, శరీరాన్ని కట్టేసి ఆ తీగే సన్నగా మిగిలిపోయింది. నామ మాత్రం ఎప్పుడు పుట్టుకమని తెగుతుందో తెలియదు. ఆల్రెడీ డెత్ has worked in our life. Death has entered into our lives. Most of us are already dead. ఒక పెట్టేశాం అందరూ, మిగతా సగం ఈ మిగిలిన కాలు కూడా తీసుకెళ్ళి పెట్టాలి. లేకుంటే ఇంకో ఆప్షన్ ఉంది, ఒక సమాధి పెట్టేది చూడు, దాన్ని వెనక్కి తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అందే ఈ ప్రసంగానికి ఎంత రాత్రి ప్రార్థన. యూ హ్యావ్ సెడ్ 140 యూ హ్యావ్ 2 ఆప్షన్స్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కాలు కూడా తీసుకెళ్ళి అందులో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. లేకుంటే నువ్వు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే అక్కడ పెట్టిన కాలు, సమాధిలో పెట్టిన కాలు వెనక్కి తీసుకొని, నేను ఇప్పుడు పోను, దావీదులాగా నేను చావను, సజీవుడనై యెహోవా గొప్ప కార్యాలు వివరిస్తాను, ఈ గొప్ప మరణం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు అని మనం ఆ కాలు వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇవాళ నేను మీకు పిలుపునిస్తున్నాను. నన్ను చంపాలని మాంత్రికులు ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ కట్గా చెప్తున్నా. ఇప్పుడు ఆ చేసే బద్మాష్ గాళ్ళు కూడా వింటుంటారు ఈ ప్రసంగం, వాళ్ళు ఎక్కువ వింటారు. నేను దేవుని ప్రజలందరికీ పిలుపునిస్తున్నా. రంజిత్ తోఫీర్ అంటే ఇష్టం లేనోళ్ళు ఉన్నారు. రంజిత్ తోఫీర్ అంటే ఇష్టం లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి వదిలేసేయండి. నేనంటే ఇష్టం లేనోళ్ళు, నేను చచ్చిపోయిన మరణ వార్త ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ పాయింట్ ఏంటి? వీడు చిలకరింపు బాప్తిస్మ కరెక్ట్ కాదు, ముంచడమే కరెక్ట్ అని బోధలు చేసి మా డినామినేషన్ పరువు అంతా తీశాడు. పరిశుద్ధాత్మ పొందాలని బోధ చేసి మా పరువు తీశాడు. అన్య భాషలు మాట్లాడకపోయినా హెబ్రోన్ వాళ్ళకి, బ్రదర్ వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్పినందుకు పెంతెకోస్తు వాళ్ళకు నేనంటే ఇష్టం లేదు. అన్ని సంఘాలలో ఏదో ఒక లోపం ఉన్నది బోధలో. అందరి దగ్గర నేను నేర్చుకున్నాను, అందరికి ఏదో కొంత నేర్పించాను. అందరి దగ్గర నేర్చుకున్నాను కనుక నాకు వాళ్ళంటే అభిమానం. అందరికీ నేను ఎంతో కొంత నేర్పించాను కనుక మెయిన్ లైన్ చర్చెస్ అందరికీ నేనంటే ద్వేషం. కాబట్టి నేనంటే ఇష్టం లేని వాళ్ళు అన్ని నామినేషన్స్లో ఉన్నారు. నాకేం సహాయం
పొందాను. ఆయన ద్వారా సంశయాలు, సందేహాలు ద్వారా మీరు పొందానని మీకు నిజంగా సాక్ష్యం ఇస్తుంటే ఈ పోరాటం every night I spend time రాయాలి, పిలిచాలి, ప్రపంచాన్ని నింపాలి, అప్పటిదాకా నేను బ్రతుకు ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. అదేంటండి, చచ్చిపోవాలని భక్తులు ఇష్టపడాలి, కానీ భక్తులు సంతోషపడాలి, కానీ నేను చచ్చిపోతున్నాను అందరికి అప్పీల్ చేసుకుంటాను. మరణము అనేది రెండు రకాలు రా. మరణము రెండు రకాలు. దేవుడు తెచ్చిన సాతాను తెచ్చిపెట్టిన మరణము నుంచి నేను తప్పించుకోవాలి. దేవుడి మరణం ఓకే, కానీ మనలో చాలా మందికి ఇప్పుడు సాతాను తెచ్చిపెట్టే అకాలం అనేది ఉంచి ఉన్నది. మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే దేవుడు అప్పగించిన పని మనం దేవుడు తప్పించాను అని చెప్పినప్పుడు సంవత్సరాలు కుమారుడు తిమోతికి మంచి పోరాటెత్తింది, నా పరుగును కడగొట్టించి విశ్వాసమును కాపాడుకుంటుంది. కడగొట్టించాడు, సాతాను తెచ్చిపెట్టిన మరణం తప్పించుకున్నాడు, ముట్టించగలిగాడు. సాతాను తెచ్చిపెట్టిన మరణానికి పౌలు లొంగిపోతే పరుగును తొమ్మించలేడు. హాఫ్ కంప్లీటెడ్, ఇన్కంప్లీట్ పోయి నిలబడాల్సి వస్తుంది. దేవుడు అప్పగించిన పని చేసి అప్పటికల్లా అబ్దకిస్తూ వచ్చేసి మహాసమల కాలం వచ్చేసి కడబోర ధ్వనించే టైం వచ్చింది అనుకోండి, కడబోర రోగేట. అప్పుడు హ్యాపీగా మనం అనేది లేకుండా మనం ఈ మట్టి దేహాలు నిమిషంలో రెప్పపాన మహిమ శరీరాలుగా మార్చబడి మేఘం మీద కూర్చొని వెళ్ళిపోవడం. వీ విల్ నెవర్ నెవర్ డై. లేదా అబద్ధక్రీస్తు రాకముందు చాలా ముందుగానే మన పని అయిపోయింది అనుకోండి, అప్పుడు దేవుడు అప్పుడైనా లాజరును తీసుకొని వెళ్ళినట్టుగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ వాళ్ళని తీసుకెళ్ళినట్టు మనల్ని కూడా ఆయన తీసుకెళ్తాడు. We want, if at all we die, we want to die in God's time, not in Satan's time. కనుక ఇప్పటి నుంచి నేను చెబుతున్నాను, నా కొరకు నా శిష్యులందరూ స్పెషల్గా ప్రార్థన చేయండి. midnight 12 గంటల నుంచి 4:30-5 గంటల లోపల నా మీద ఈ డెడ్లీ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నాయి. అదే టైంకు ఆల్ ఓఫీరిస్ట్స్ మస్ట్ బి ఇన్ ప్రేయర్. ఓఫీరిస్ట్ మీరు ఒక్కొక్క ఊర్లో షిఫ్ట్ వేసుకోండి, ఆల్ నైట్ ప్రేయర్. మీరు ఒక నలుగురు ఒక రాత్రి, వాళ్ళు నెక్స్ట్ పడుకోండి, ఇంకో నలుగురు ఇంకో రాత్రి, అలాగా బ్యాచెస్ వైజ్గా వేరే వేరే షిఫ్ట్స్ మార్చుకొని ఆల్ ఓఫీస్ ఐ వాంట్ టు ప్రే, ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ మీ అండ్ ప్రే ఫర్ ఈచ్ అదర్. నేనే కాదు కదా, మీకు కూడా డిప్రెషన్ అనుకున్నాను. ఈ సూసైడల్ టెండెన్సీస్ తెచ్చిపెట్టేటటువంటి సూసైడల్ ఆత్మహత్య ప్రయత్నం చేయాలి
అనే దుర్మార్గం ఆలోచన తెచ్చే దుష్ట శక్తులను మనం బంధిస్తూ ప్రార్థన చేద్దాము. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోండి. ఆత్మహత్య చేసుకుంటే డైరెక్ట్గా అగ్నిగుండంలో పడతారు. మళ్ళా మీ ప్రార్థన దేవునికి ఎప్పుడు వినబడదు, దేవుని స్వరం మీకు ఎప్పటికీ వినబడదు. దేవుడు మాట్లాడు, మీరు మాట్లాడితే దేవుడికి వినబడదు. శాశ్వతంగా మీ ఫేట్ సీల్ అయిపోతుంది. అక్కడికి మిమ్మల్ని తీసుకుపోవాలని సాతాను యొక్క ప్రయత్నం. బాధపడుతున్నాను, వేదన పడుతున్నాను, ఈ బ్రతుకు నేను ఈడవలేను, చచ్చిపోతే ఏదో చేసుకుని చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది. చచ్చిపోతే ప్రశాంతంగా పిచ్చోడా, అగ్నిగుండంలో పడతావు. చచ్చిపోతే ప్రశాంతం ఏంటి? చచ్చిపోతే ప్రశాంతత రాదు. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఉన్న ప్రశాంతత కూడా పోయి అగ్నిగుండంలో పడతావు. నెవర్ కమిట్ దట్ ఫులిష్ మిస్టేక్. బ్రతుకుదాం అంటే మరి బ్రతుకు శాంతి లేదండి. ఒకప్పుడు పౌలుకు కూడా అలాగే శాంతి లేదు. పౌలు కూడా కృంగిపోయినాడు. అట్టి గొప్ప మరణము నుండి ఆ కృంగిపోయేట మేము చచ్చిపోతామనే నమ్మకం వచ్చేసిందట. మేము బ్రతకము అనే నమ్మకం మా మటుకు మాకు అది. కానీ మళ్ళా మేము అక్కడి నుంచి ఎలా కోరుకున్నాం? ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పా. మరి పౌలు కోలుకున్నాడు చూడండి. నేను దేవుణ్ణి అడిగాను, దేవా నేను నా అంతటి వాణ్ణి ఇంతమందికి ఇష్టం లేని, అంటే మామూలులోనైతే ఎంతమంది ద్వేషించారు కదా, కాబట్టి నేను చాలా గొప్పని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే సో మెనీ థౌజండ్స్ ఆర్ టాకింగ్ అగైన్స్ట్ మీ. నా అంతటి వాడిని అయ్యా నేను చచ్చిపోతానని భయంగా ఉంది, నాకు ప్రార్థన చేయమని అడిగితే పరువు తక్కువ కదా? ఇది పరువు నష్టం కాదా? దేవుని అడిగే నేను ఈ ప్రశ్న కూర్చున్నా. దేవుడు చూపించాడు. అందుకే నేను ఇక్కడికి ప్రసంగానికి రాకముందు అమ్మాయి, అమ్మ నువ్వు చదువు, నీ మాట నీ స్వరములో నీ మాట వినాలి, ప్లీజ్ రీడ్ ఫర్ మీ అని చదివించుకొని కూర్చున్నా. ఆ 2 కొరింథీ 1:10 మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఇక ముందుకు దేవుడు ఈ మరణము నుండి తప్పించు అన్నాడు అండి. ఇంతవరకు ఏంటది? దేవుడు అతి గొప్ప మరణము నుండి మమ్మలను తప్పించను, ఇక ముందుకును తప్పించు. చూస్తారా? 2 కొరింథీ 1:10. అతి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును. అంటే ఇట్లాంటి ప్రయత్నాలు, చేతబడు, మంత్ర ప్రయోగాలు ఇక ముందు కూడా ఉండే అన్నమాట. ఇంతవరకు దేవుడు తప్పించి ఇక ముందు కూడా తప్పించును. ఏమంటాడంటే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సాయం చేయుచుండగా. 3వ ఆకాశానికి వెళ్ళొచ్చిన పౌలు కొత్త నిబంధనలోని సగభాగము రాసినటువంటి పౌలు 27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలే రాశాడు. హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ రాసినటువంటి కొత్త నిబంధన సిద్ధాంతకర్త అయినటువంటి అపొస్తలుడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసి యుగములలో తరములలో మరుగైన దేవుని సత్యాలను మర్మములను బోధించినటువంటి పౌలు. ఆయన ఏమంటారంటే మీరు నాకు సహాయం చేయుచుండగా. మరి పౌలు భక్తునికే విశ్వాసుల ప్రార్థన సహాయం అవసరమైతే రంజిత్ తోఫీలకు అవసరం లేదా? అంటే నేనేం సిగ్గుపడను. సిగ్గెవరి ముందు సిగ్గుపడాలి? అందరూ మనం ఒక శరీరమే కదా. క్రీస్తు శరీరంలో నేను ఒక అంగము అవయవం, మీరు ఒక అవయవం. క్రీస్తు శరీరంలో నా సాటి అవయవాలు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను అకాల మరణము నుండి తప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. నేను సిగ్గుపడను.
నాకు అకాల మరణం వద్దు. దేవుడు నిర్ణయించినప్పుడు నా పరుగు తుదముట్టించిన తర్వాత ఏం చేస్తాడో చూసుకొని, నా పరుగు తుదముట్టించక మునుపు అకాల మరణము పాలు చేసి పరిచయం నష్టపరచడానికి సాతానుకు మనం అవకాశం ఇవ్వదు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని మళ్ళీ పిలుపునిస్తున్నాను. నేను ఓఫీర్ ఇస్తున్నాను. ఓఫీర్ గారు నా ఆత్మీయ తండ్రి, నా గురువు, నాకు దేవుని సత్యము నేర్పించిన నా గురువు ఆయన. అన్ని నమ్మకము, గౌరవము, అభిమానం నా మీద ఉన్నోళ్ళు, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మీరు ప్రతి రాత్రి ప్రార్థన చేయండి. 12 కాగానే ప్రార్థనలో మోకరించండి. మీరు 2 గంటల చేస్తారో 3, 4 మీ ఓపిక. గారి మీద అకాల మరణం తెచ్చి గుండె తెచ్చుకుంటాను. ఈ రోజు నుండి మంచి బైబిల్ స్టడీ రేపోజామున చేయాలి. దేవుని స్తోత్రం కలిగినాక. ఇప్పటిదాకా ప్రార్థన చేయలేనటువంటి విశ్వాసులందరూ మోకరించగానే పరలోకము తెరవబడి యెహెజ్కేలు, దానియేలు చేసినటువంటి అద్భుత ప్రార్థన చేయగలగాల. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ ఎంజాయ్ పర్సనల్ ప్రేయర్ అవర్, పర్సనల్ అవర్ బైబిల్ స్టడీ. అందరం ఒకరి కోసం ఒక ప్రార్థన చేసుకుని, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. బైబిల్ స్టడీ ఎంజాయ్ చేయని క్రైస్తవులు ఎవరు ఉండదు. ప్రార్థనా జీవితాన్ని ఏకాంత ప్రార్థన గడి ఎంజాయ్ చేయకుండా ఏ క్రైస్తవుడు ఉండదు. ద హోలీ స్పిరిట్ మస్ట్ కమ్ డౌన్. పరిశుద్ధాత్మ రావాలా, ప్రతి ఒక్కరిని ముట్టాల. మన మరణమును ప్లాన్ చేసేటప్పుడు నేను చెప్తున్నా, సాతాను ద్వారా కొన్ని తప్పులు చేపిస్తాడు, కొన్ని తప్పు చేయిస్తాడు. చేసి మోయాబు రాండ్రతో వీడు తప్పు చేశాడు కనుక దేవా వాడిని చంపేసి, దేవునితో చంపించాడు. సాతాను చంపలేదు, మోయాబు రాజు చంపలేదు, దేవుడే వచ్చి చంపేశాడు. కనుక మనము అకాల మరణములను తప్పించుకోవాలనుకునే వాళ్ళు సింపుల్గా చెప్పమాట, అకాల మరణాన్ని తప్పించుకోవాలనుకునే వాళ్ళందరికీ సింపుల్గా చెప్తున్నా. మోకరించి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసి, దేవా నా దోషములు, నా పాపములని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని ఒకరోజు కన్ఫెషనల్ ప్రేయర్లో గడపండి. నేను చెప్పిన ఈ ప్రార్థన పోరాటం మొదలు పెట్టక ముందు ప్రతి ఒక్కరు తమ కొరకు తాము ఒప్పుకోలు ప్రార్థన చేసి, తమ దోషాలు చిన్నయో పెద్దయో, తెలుసో తెలియకనో, అజ్ఞానాన్ని బట్టో, మూర్ఖత్వాన్ని బట్టో, మనం చేసిన తప్పులన్నీ యేసు రక్తంలో కడుక్కొని స్నానం చేసి శుచిర్భూతులమై అప్పుడు అకాల మరణము తెచ్చిపెట్టే సకల చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. దేవుని భక్తులను ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా చేస్తున్నాం, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం అని 1000 మంది ఓఫీరిస్టులు ప్రతిరోజు ప్రార్థన చేయండి. సైతాన్ గాడు మనలో నీకు కానీ నాకు కానీ అకాల మరణం ఎలా తెస్తాడో మనం చూద్దాం. నేను చెబుతున్నాను, పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోకి వచ్చి నింపడి
మనము నేను ఒప్పుకో ఆ ప్రయత్నం చేస్తాను మనం యెహోవా వశం, దేవుని స్తోత్రం. మన మరణం ఎవరికి వశం కాదు, కానీ టైం మనం దుష్టులు ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్స్ మనం బ్రతకాలి, దేవుని టైం వచ్చేదాకా బ్రతకాలి. దేవుడు అప్పగించిన పని పోరాడాలి, మన పరుగుతో ముట్టించాలి. పైకి మన ఇంటికి మనం ప్రార్థన చేసుకుంటాం. ఒక దినం మనందరినీ రివైవ్ చేసి దేవుడు పిలిచే వాక్య ధ్యానం, వాక్య ప్రత్యక్షతలోనికి దేవుడు పిలిచాను. This is the day that the Lord made. Who will rejoice and be glad in it? Hallelujah, hallelujah, hallelujah. This is the day of revival. This is the day of a great renewal in everyone's life. Hallelujah, 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 hallelujah. Don't give up the battle. हम देख लेंगे शैतान हमें क्या कर सकेगा, वो कैसा कामयाब होगा, हम देख लेंगे. कामयाबी तो हमारी हक है. విజయము విజయము మన హక్కు, మన హక్కు, మన హక్కు. దేవుని స్తుతించండి, ఎక్కడెక్కడ ఉన్నారు దేవుని స్తుతించండి. ప్రియులారా, దేవుని స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైతానుడు పెద్ద కుట్ర చేశాడు మన మీద. ఆ కుట్ర మనం భగ్నం చేద్దాం. మనం జీవితాన్ని చెప్తున్నాను, ఒకవేళ తన గ్రంథములోని మరణ దినముగా ఒక దినాన్ని రాసినా సరే, రాసిన దాన్ని కూడా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. అంత మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా మరణం దేవుడు చెప్పేశాడు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవని చెప్పాడు. హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేస్తే, సరే నేను ఇంకొక 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ నీకు ఇస్తున్నాను అన్నాడు. మనం అడుగుదాం, మాకు ఇప్పటి నుంచి నాయన మా అజ్ఞానశను బట్టు, మేము పలికిన నెగటివ్ స్టేట్మెంట్స్ని బట్టు, ఏ కారణం దేన్ని బట్టో ఒకవేళ మా మరణ దినం వచ్చేసి ఉంటే, హిజ్కియా ఆయుష్ పెంచినట్టు నా ఆయుష్కాలం పెంచమని అడుగుదాం. హిజ్కియా ఆయుష్ పెంచినదే నన్ను కూడా బ్రతికించు, నా ఆయుష్ పెంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 15 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు నా ఆయుష్కాలం పెంచు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయుష్కాలం పెంచుట యేసే వశము, మరణము తప్పించుట యేసే వశము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్టెండ్ చేసిన ఆయుష్కాలంలో కూడా మనము ఎలాంటి తప్పులు చేయకుండా కాపాడుట యేసే వశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రభువుని స్తుతించుకొని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన దాడి జరుగుతుంది ప్రపంచ చరిత్రలో. ఒక మినిస్ట్రీ మీద, ఒక దైవజనుడి మీద ఇంత భారీ ఎత్తున కుట్ర జరగడం, ఇది ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ గొప్ప పోరాటం కొరకు మనం ఇక్కడ కొద్ది మంది పూనుకున్నాం. ఈ పోరాటం ఉధృతం కావాలి, నానాడికి ఎక్కువ కావాలి. అన్ని ఊళ్ళలో, అన్ని పట్టణాలు, అన్ని పల్లెలు, అన్ని గ్రామాల్లో, అన్ని దేశాలు, అన్ని ఖండాలలో సత్య సంబంధం అందరూ ఏకముగా వచ్చి, అందరూ కూడా ఏకముగా వచ్చి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ఉద్యమాన్ని దేవుడు నిర్మించున్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.